నమస్తే అండి. ఇప్పుడు మనం బచ్చల కూర పప్పు వండుకుందాం. ఈ బచ్చల కూరకి కావాల్సినవి ఇందో ఈ గ్లాస్తో టీ గ్లాస్ అండి. ఈ గ్లాస్తో గ్లాస్ పప్పు కడిగేస్తాను. కడిగి వాటర్ పోసి స్టవ్ మీద పెడుతున్నాను. ఇలా పప్పు వండేటప్పుడు ఎప్పుడైనా కడిగి కాసేపు ఒక 10 నిమిషాలైనా నాననిచ్చి వండితే తొందరగా ఉడుకుతుందండి. ఏదో 3 పచ్చిమిరపకాయలు తరిగినాయి, పెద్దవి పచ్చిమిరపకాయలు, కారం అంతగా లేవు 3. ఒక ఉల్లిపాయలో సగం ఉల్లిపాయ అన్నమాట. ఒక టమాటా వేసాను. దీనిలో కొంచెం పసుపు వేస్తా. కొంచెం పసుపు. ఇది బాగా మెత్తగా ఉడికిన తర్వాత చెప్తానండి. మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడు పప్పు ఉడికిందండి. దానిలో మనం కారం వేస్తున్నామండి. కారం తర్వాత చింతపండు ఇలాగే వేసేస్తున్నాను. ఇది 2 కట్టలు అండి. బచ్చల కూర కడిగి తరిగాను. 2 కట్టలు. ఇంకా ఇది మెత్తగా ఉడికాక మీద ఉప్పు వేసి మెత్తగా ఉడికాక మెత్తగా మెదిపేసుకొని అల్లం పెట్టుకోవటము. ఆరోగ్యానికి ఎంతో మంచిదండి ఆకుకూర. వర్షాలకు అసలు దొరకట్లేదు అనుకోండి. మెత్తగా ఉడికాక మెదిపేసి తాలింపు పెట్టేస్తాను. అది బచ్చల కూర పప్పు.